నేషనల్ అవార్డులను ఒక్కటంటే ఒక్కటి అందుకొని సంవత్సరాలను చాలానే చూసింది టాలీవుడ్ ఇండస్ట్రీ. తెలుగు సినిమా మారదా, అవే డాన్సులు, అవే ఫైట్లేనా అనే విమర్శలను చవి చూసిన టాలీవుడ్ ఇండస్ట్రీ RRRతో ఏకంగా ఆస్కర్ అవార్డును సాధించి తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. మరోసారి ఎగిసిపడ్డ కెరటంలా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా కీర్తిని దేశమంతా వ్యాపింపచేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ పురస్కారాలను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాల రేస్లో టాలీవుడ్ సత్తా చాటింది. ఏకంగా 7 పురస్కారాలను దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాహు గారెపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో నటసింహం బాలయ్య నటించి విమర్శకులను సైతం మెప్పించాడు. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. ప్రతి సీన్లో బాలయ్యను డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా వైవిధ్యంగా చూపించాడు. హీరోయిన్ శ్రీలీల కూడా అద్భుతంగా నటించింది. ఆడపిల్ల లేడిపిల్ల లెక్కుండద్దు, పులిపిల్ల లెక్కుండాలి అంటూ మహిళా ఉన్నతిని, సాధికారతని తెలియచేసే డైలాగ్ను బాలయ్య చెప్పిన తీరు ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ రోజుల్లోని మహిళలను ప్రోత్సహిస్తూ వారు ఏదైనా సాధించొచ్చని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన కథ ఎంటైర్ మూవీ లవర్స్ను తెగ ఆకట్టుకుంది. మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం అందుకున్న సినిమా హనుమాన్ కూడా నేషనల్ అవార్డులో తన సత్తా చాటింది. ఏకంగా ఈ సినిమాకు 2 అవార్డులు దక్కాయి. బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్తో పాటు బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో హనుమాన్ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఇకపోతే హనుమాన్ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన పృథ్వీ నందును కూడా నేషనల్ అవార్డు వరించింది. ఉత్తమ గేయ రచన, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో సైతం తెలుగు సినిమాలు నేషనల్ అవార్డులను దక్కించుకున్నాయి. బలగం సినిమాకి గాను కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు అనే పాటకి అవార్డు రాగా, బేబీ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్కు కూడా అవార్డు వచ్చింది. బేబీలోని ప్రేమిస్తున్న పాటకి గాను బెస్ట్ సింగర్గా PVNS రోహిత్కు నేషనల్ అవార్డు దక్కింది. దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి కూడా జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. గాంధీ తాత చెట్టు సినిమాలో సుకృతి నటనకి గాను ఈ గౌరవం దక్కింది. ఇకపోతే టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇతర భాషల్లో తీసిన సినిమాలకు సైతం వివిధ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. సందీప్ వంగ డైరెక్షన్లో రూపొందిన యానిమల్ సినిమా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ను ఈ అవార్డు వరించింది. ఇకపోతే ఇదే సినిమాకి గాను ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో మరో అవార్డు లభించింది. యానిమల్ మూవీకి సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. ఇకపోతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో సార్ సినిమాకి గాను జీవి ప్రకాష్ కుమార్కి అవార్డు దక్కగా, ఆ సినిమాని తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించగా నాగవంశీ ప్రొడ్యూస్ చేశాడు.